Hello Andy, myself Dr. Amulya, working as a fertility specialist at Shree Fertility, Himayatnagar. So, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ న్యాచురల్గా. అంటే ఎగ్స్ అనేది దాని క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి న్యాచురల్గా, దానికి టిప్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ వీ ఆల్రెడీ స్పోకెన్, మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ అనేది క్వాలిటీ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్, అంటే దానికి ఒక ప్రాపర్ అప్రోచ్లో మనం వెళ్ళినప్పుడు ఎగ్స్ అనేది దాని క్వాలిటీ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి, మనకి ఏదైనా ఎండోక్రైన్ డిసీజెస్ లైక్ హై ప్రొలాక్టిన్ ఉంటే కానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ లైక్ హైపోథైరాయిడిజం ఉన్నా, సో హైపోథాలమిక్ ఇష్యూస్, దానివల్ల మనకి ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వట్లేదా, ఎమనోరియా ఉందా, సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి, స్మోకింగ్ అనేది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందండి ఎగ్స్ యొక్క క్వాలిటీ మీద. సో యాక్టివ్ స్మోకింగే కాదండి, పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ అంటే మనం స్మోక్ చేసే వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. సో దాని ఎఫెక్ట్ కూడా తగ్గించేలాగా కొంచెం మనం లైఫ్ స్టైల్ మెజర్స్ అనేవి తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైట్ అండి. సో డైట్ వచ్చేసేసి హై ఇన్ ప్రోటీన్ అండ్ లెస్ ఇన్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్స్. సో ఇలాంటి హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్స్ అండి. సప్లిమెంట్స్ వచ్చేసేసి ఈ ఏఎంహెచ్ అన్నది దాని బర్న్ డౌన్, అంటే ఏజ్ మోర్ దాన్ 35 అయినప్పుడు మనకి బర్న్ డౌన్ రేట్, అంటే బాగా ఫాస్ట్గా డిప్లీషన్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు వీ కెన్ టేక్ సమ్ సప్లిమెంట్స్ లైక్ కోక్యూ, డిహెచ్ఏ, టెస్టోస్టిరాన్. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకునే ముందు తీసుకున్నప్పుడు వాట్ దే విల్ డూ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీని పెంచవు, దే విల్ జస్ట్ రెడ్యూస్ దట్ బర్నింగ్ టైం, అంటే వాటి ఫాస్ట్నెస్ని కొంచెం తగ్గిస్తాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ స్టే అండి. సో ఎక్సర్సైజ్ అనేది ఒక మినిమం 30 to 40 minutes పర్ డే ఎయిదర్ బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో యాజ్ వీ టోల్డ్, ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం వాక్ చేసినప్పుడు మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి, అంటే యూట్రస్కి బ్లడ్ సప్లై అనేది అధికంగా అవుతుంది. సో దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారామీటర్స్ అనేది మనకి తెలుస్తుంది. అదర్ జిమ్మింగ్ యాక్టివిటీస్ అవి కూడా చేసుకోవచ్చు. అండ్ అంటే నార్మల్ ఇన్యాక్టివ్గా ఉన్న ఫీమేల్స్ కావాలంటే దే కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ లిటిల్ వాకింగ్, అంటే వాకింగ్ చేస్తే చాలా బెటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలని చెప్పేది దాని గురించే. సో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకుంటూ, మన బిఎంఐని మెయింటైన్ చేసుకుంటూ, బిఎంఐ నార్మల్ రేంజ్కి తీసుకురావడానికి ట్రై చేస్తూ, అండ్ మంచి డైట్ తీసుకుంటూ, మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ సమ్ డైటరీ హ్యాబిట్స్ని మానేస్తే సో మన ఎగ్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి వేరే సందేహాలు ఉన్నా, వేరే ఇబ్బందులు ఉన్నా కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.